సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో గాంధీ జయంతిని పురస్కరించుకుని జిల్లా అటవీ శాఖ మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ హాజరై మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని, మొక్కలను సంరక్షించి వృక్షాలుగా మార్చడం వల్ల మానవాళికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. జిల్లాని గాంధీ కలలు గన్న స్వచ్ఛత జిల్లాగా మార్చడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు దీనికి సహకరించి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇలా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతామన్నారు. ప్లాస్టిక్ వినియోగిస్తే ఎన్నో అనార్థాలు ఉన్నాయని, వీటిని నిర్మూలనకు ప్రజలు సైతం సహకరించాలని పిలుపునిచ్చారు. ఇవాళ మహాత్మా గాంధీ గారి జయంతి. ఆయన ఎప్పుడు కూడా గ్రామంలో స్వచ్ఛత, పారిశుద్ధ్యం అనేది ఒక లక్షణంగా అలవాటుగా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన మనసు కానీ ఆలోచన కూడా శుభ్రంగా ఉంటుందని నమ్మినటువంటి వ్యక్తి. సో వారి అడుగుజాడల్లో మన కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛాంధ్ర మిషన్ ని మనం రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. సో అందులో భాగంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అవార్డ్స్ 2025కి గాను మన జిల్లాకి స్టేట్ లెవెల్లో 2 అవార్డ్స్ వచ్చినాయి. స్వచ్ఛ ఇండస్ట్రీస్ లో భాగంగా కియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కి అండ్ బెస్ట్ స్వచ్ఛ గ్రీన్ అంబాసిడర్ గా ఎస్ దొడ్డప్ప, బురుగుపల్లి, కదిరి మండలం. అది అక్టోబర్ 6న గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారు అవార్డు తీసుకోవడం జరుగుతుంది. తడి చెత్త, పొడి చెత్తని మనం వేరువేరుగా సేకరించడం, తర్వాత ప్లాస్టిక్ ని నిషేధించడం గ్రామ స్థాయిలో కానీ మున్సిపాలిటీ స్థాయిలో కానీ, అదేవిధంగా మనం పర్యావరణం మీద అవగాహన పెంపొందించుకోవడం. సో అందుకని స్కూల్స్ లోను, కాలేజీలో కూడా ఈ పర్యావరణం మీద మన ఎస్ఏలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మన ఇంటి నుంచి చెత్త సేకరణ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కాకుండా, ఎక్కడన్నా మరుగుదొడ్లు కనుక లేకపోయినట్లయితే బహిరంగ మల విసర్జన చేయకుండా ఇండివిజువల్ శానిటరీ లాట్రిన్స్ కానీ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ వారి దగ్గర ఫండ్స్ ఉన్నాయి. అది ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మనం ఒక మంచి స్వచ్ఛమైన గ్రీన్ సత్యసాయి జిల్లా వైపు ముందుకు వెళ్ళడానికి మనందరం కలిసి కృషి చేయాలి. అప్పుడు చాలా మంది ఏంటంటే ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు అవి వాడుతున్నారు. ఈవెన్ పేపర్ కప్స్ కూడా అంత మంచిది కాదని ఇప్పుడు కొన్ని సూచనలు అంటే వస్తున్నాయి, తెలియజేస్తున్నాయి రీసెర్చర్స్. సో మనం ఏమైనా పేపర్ కప్స్ కూడా అంత శ్రేయోదాయకం కాదు. ఈవెన్ గాజు గ్లాసులు కానీ, స్టీల్ గ్లాసులు కానీ వైపు వెళ్ళాలి.